విజయవాడలో డయేరియా పరిస్థితి ఎట్లా ఉంది విష్ణు గారు? ఏమన్నా కంట్రోల్ అయిందా? గవర్నమెంట్ ఇప్పటికైనా మేల్కొందా? లేదు సార్, డయేరియా విస్తృతంగా విజృంభించింది. నిన్న న్యూఆర్ఆర్పేటకు సంబంధించి 2 రోజులుగా మొన్నంతా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అంతా కూడా తిరిగి అధికారులకు చెప్పినప్పటికీ కూడా నిన్న డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నటువంటి తరుణంలో డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. దాదాపుగా 100 మంది గవర్నమెంట్ హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళారనమాట. అలాగే ఈ విషయం తెలిసిన తర్వాత మేము పర్యటించిన తర్వాత అక్కడ ఏదో మెడికల్ క్యాంప్ పెట్టారు. కానీ వాటర్ మంచినీరు కలుషితం అవటం మూలంగా అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత శానిటేషన్ సరిగా లేకపోవటం మూలంగా ఆ ప్రాంతంలో సామాన్యులు ప్రజలు ఉండేటటువంటి ప్రాంతంలో అక్కడ వాళ్ళు ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం మూలంగా ఈ పరిస్థితి వచ్చినట్టుగా మనకి స్పష్టంగా కనబడుతుంది. నిన్న మేము వెళ్ళి చూడటం జరిగింది సార్. ప్రతి ఒక్కళ్ళకి కూడా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళని లేదు, అందరూ దాదాపుగా ప్రతి ఇంట్లోనూ 2-3 చొప్పున ఒక ప్రాంతంలో కాదు, ఏదైనా ఫుడ్ కంటామినేషన్ అయిందని చెప్పడానికి కూడా కాదు, ఆ డివిజన్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల నుంచి కూడా ప్రతి వీధుల నుంచి కూడా అందరూ కూడా ఉండటం జరిగింది. చాలా ఇది ఒక పక్క మనకి ప్రభుత్వానికి అనుభవం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత డయేరియా అనేది అనేక ప్రాంతాల్లో వస్తూ ఉంది. ఆ పక్కనే తురకపాలెం, గుంటూరు జిల్లాలో తురకపాలెంలో అక్కడ 40 మంది దాకా చనిపోయి సీరియస్గా పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం యొక్క అశ్రద్ధ కానీ, పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉదాసీనత కానీ, ఎందుకంటే హెల్త్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్లు ఇవ్వడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆయన ముందుంటాడు తప్ప ఆయనకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలో ఏ రకమైనటువంటి పర్యవేక్షణ జరుగుతుందని చూసేటటువంటి పరిస్థితి, తీరిక కూడా ఆయనకు ఉన్నట్టుగా లేదు. దీనికి ఉదాహరణ అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం అనేది స్పష్టంగా కనపడుతోంది. వాటర్ కంటామినేషన్ ద్వారా జరిగింది. రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో 30 మంది ఐసీయూలో ఉన్నారు. అందరూ కూడా నీరసపడిపోయి రకరకాలైనటువంటి మోషన్స్ వామిటింగ్స్తో అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్తా ఉన్నాం సార్. రైట్. ఇక మరికొన్ని వార్తలు చూద్దాం.